స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. అందరికీ నమస్కారం. రైల్వే క్వార్టర్స్ రోడ్ స్టార్టింగ్ నుంచి ర్యాలీ మొదలవుతుంది. అందుకని కొద్దిమంది ఇంకొంచెం వెనక్కి జరగండి ప్లీజ్. కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్. పెద్ద ఆయనకి కూడా కొంచెం సహకరించండి. పెద్ద ఆయన గారు చెయ్యి కూడా కొంచెం బాగలేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. కొంచెం వెనక్కి నడవండి చాలు. వేయలేదు, ఈవీఎంల ద్వారా మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఈ రోజు జూన్ 4 ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి మామూలుగా మదర్స్ డే అని, టీచర్స్ డే అని, గుడ్ ఫ్రైడే అని రకరకాలు ఉన్నాయి. మ్యారేజ్ డే అని అందరం శుభాకాంక్షలు చెప్పుకుంటుంటాం. ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ 4ని ఈవీఎంల దినంగా మనం మార్చుకుందాం. ప్రతి జూన్ 4న మనం ఒక ఈవీఎంలను గుర్తు చేసుకోవాలి. అంటే ప్రజలు ఓట్లు వేయకుండా ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్స్ అందరూ